టెస్టికల్స్ పెద్దవిగా కనిపిస్తే సెక్స్లో మొనగాడిగా భావించవచ్చా? ఏమాత్రం భావించవసరంలా. సెక్స్ టెస్టికల్స్ పెద్దగా ఉంటే కొంతమందికి మొదట్లోకి పెద్దగా ఉంటాయి, పెద్దగా తయారవుతాయి. కొంతమందికి ఆర్కైటిస్ అంటాం, ఇన్ఫెక్షన్ వచ్చి క్రానిక్ అయిపోయి పెద్దగా అయిపోతాయి. కొంత ఫైలేరియా అంటే బోధవ్యాధి. బోధగాలి కాలు ఎంత లావు అవుతుందండి, అదేం బలం ఉంటుందా? బోధగాలి వచ్చేవాళ్ళకి ఇంత లావు ఉంటుంది, బలం ఉండదు కదా, ఆ జబ్బు. ఆరగానే కొంతమందికి టెస్టికల్స్ ఇన్ఫెక్షన్ వల్ల వాచిపోతాయి, దానిలో ఫలితం లేదు, టెస్టిసే డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, దాంట్లో హార్మోన్స్ కూడా తయారవు. అంచేత ఆర్కైటిస్ కావచ్చు, ఏదైనా అవచ్చు. అని చెప్పి టెస్టిస్ పెద్దగా అంటే సెక్స్ ఎక్కువ ఉంటుందని, వాళ్ళ సెక్స్ పవర్ ఎక్కువ ఉంటుందని కూడా తప్పు. అది ఏదైనా జబ్బు కావచ్చు, లేదా ఇప్పుడు కొంతవరకే సెక్స్, అంతేగాని సెక్స్ ఎప్పుడు అందరిలో సమానంగానే ఉంటుంది. కానీ వాళ్ళ మైండ్ సెట్ పెట్టి కొంతమందికి ఏమో హైపర్ సెక్షువాలిటీ ఉంటుంది, మైండ్ సెట్ వల్లే. కానీ అందరికీ హార్మోన్లు ఒకలాగానే ఉంటాయి. వాళ్ళు ఎవరిలో కూడా ఇంత ఎక్కువ హార్మోన్స్, కొన్ని ఇంత హార్మోన్స్ ఏమి ఉండవు. చాలా రేర్గా మాత్రం హైపోసెక్షువాలిటీ ఉంటుంది, హైపోగొనాడిజం ఉంటుంది. హైపోగొనాడిజం వాళ్ళలో సెక్షువల్ హార్మోన్స్ తక్కువ తయారవుతుంటాయి, చాలా తక్కువ మంది అలాంటి వాళ్ళు. ఎక్కువ మంది మాత్రం వాళ్ళ మైండ్ సెట్ కారణం, అంతకనే లేదు. వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, మానసికంగా వాళ్ళు ఏ రకంగా డెవలప్ అయ్యారు ఉంటుంది. కానీ ఇంకేం కాదు. టెస్టిస్ పెద్దగా ఉంటే సెక్స్ ఎక్కువ ఉండడం, తక్కువ చిన్నగా ఉంటే తక్కువ ఉన్నది ఉండదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.